పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పొలవర్తి వారి తోట గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గత 5 రోజులుగా ఒక వేప చెట్టు నుండి విస్తారంగా పాలు కారడంతో పూర్వకాలంలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి ప్రస్తుతం జరుగుతున్నాయని, ఈ ఘటన ప్రస్తుతం దానికి నిదర్శనమని గ్రామస్తులు అంటున్నారు. దీంతో గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున వేప చెట్టు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో చివరి సోమవారం ఈ విధంగా జరగడంతో అమ్మవారు తమ గ్రామానికి వచ్చారని భక్తులు విశ్వసిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో తమ గ్రామానికి మంచి జరుగుతుందని భక్తులు చెబుతున్నారు. పక్కన మొగల్తూరు పులిపత్తివారి తోట ఉంది. పులిపత్తివారి తోటలోని యాప చెట్టుకి 3 రోజుల నుంచి కారుతుంది కానీ పట్టించుకోలేదండి ఎవరు. మనం ఇవాళ లేట్ రోజు కాకపోతాం. ఇక్కడ బోతు ఉందండి. బోతు కాడ దీపాలు వదులుతాకు వచ్చేవండి. దీపాలు వదులుతాకు వచ్చి చూసేవండి. చూస్తే పాలు కింద కారిపోతుందండి. పాలు కింద కారిపోతుంటే ఆలకాళ్ళు తెలుసుకున్నారండి. తెలుసుకుని ఆలకాళ్ళు వచ్చి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నామండి. కుంకుళ్ళమ్మ అని కనిపించారండి. కనిపించండి మేము కుంకుళ్ళమ్మని, నేను ఇలాగా మీకు అంతా మంచి జరుగుతాకి మంచి ఎత్తాకి వచ్చారు, నేను కుంకుళ్ళమ్మని అని చెప్పారండి. ఏం చేశారమ్మ? అందరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నాము. కానీ పాలు అయితే అలాగే కారుతున్నాయి. పాలు ఎలా ఉన్నాయండి? పాలు లేగానే ఉన్నాయి, నొకరి కింద ఉన్నాయి. పళ్ళు వాసన వస్తున్నాయి, పులుపు వాసన వస్తుంది. మొగల్తూరు పులిపత్తివారి తోటలో వేప చెట్టుకి పాలు కారుతుంటే గత 7 రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నారండి. కానీ ఈ రోజు ఎక్కువ కారడంతో అందరికీ తెలిస్తే అమ్మవారికి అనిపించి నేను కుంకుళ్ళమ్మనని చెప్పారు. మా అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. ఆవిడ చింతరపు నుండి వచ్చారని చెప్తున్నారు. వీరబ్రహ్మం గారు చెప్పినట్టు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు స్పష్టంగా చెట్టు నుండి పాలు వస్తున్నాయి. అది కొల్లు వాసన వస్తుందండి. ఆవిడ కనిపించి నేను కుంకుళ్ళమ్మ వారిని అని చెప్పారు. నేను నిలబెట్టుకుంటాను, నేను గుడి కట్టించుకుంటానని చెప్పారు. అది రోజు జరిగిందండి. కార్తీక మాసం లాస్ట్ రోజు సందర్భంగా కనిపించి చెప్పారండి. చెప్పి మీ గ్రామం అంతా నేను కాపాడుకుంటాను, మంచిగా చూసుకుంటాను, చల్లగా చూసుకుంటానని చెప్పారండి. రోజు జరిగింది. పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని తీసుకొచ్చి దర్శనం చేయించుకుని అమ్మవారిలో బొట్టు పెట్టించుకుని
అందరూ ఇక్కడే ఉన్నారండి. ఇంకా కుంకుళ్ళ అమ్మవారు రాలేదు.